ప్రజాపాలనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం రేవంత్ ఆ దిశగా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం అప్పుల పేరుతో తమపై అబాండాలు వేసిందని, శ్వేతపత్రం పేరుతో అంకెల గారడీ చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పేదరికం 21.92% ఉండగా తాము దిగిపోయే నాటికి కేవలం 5.8% చేరిందంటూ తెలిపారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పుందంటూ శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పిందని, అది పూర్తిగా తప్పంటూ కేటీఆర్ అన్నారు. వాస్తవానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో దాదాపు 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం ఉందని, ఆ ధాన్యం అమ్మితే 30,000 కోట్లు వస్తాయంటూ తెలిపారు. అమ్మిన ధాన్యానికి రావాల్సిన నిధులు 16,000 కోట్లు ఉన్నాయంటూ తెలిపారు. సీఎం జగన్ రెండో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. సొంత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా కొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద జగన్ ఫ్యామిలీ ఘనంగా నివాళులర్పించింది. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో జగన్ కుటుంబం పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరుగుతున్న హోమం ఇవాళ్టితో ముగియనుంది. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న పూర్ణాహుతితో చంద్రబాబు దంపతులు పాల్గొంటున్నారు. దీనికి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేసి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి ఇవాళ ద్వాదశితో 2 రోజులు తిరుమలకు ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. ఇవాళ శ్రీవారిని సందర్శించిన వారిలో ప్రముఖ మంత్రి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు రామారావు, మైనంపల్లి హనుమంతరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా క్రిస్మస్ సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. అంతలోనే ఇది సరికాదంటూ గ్రహించిన కలెక్టర్ పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. ఈ వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటెండర్తో బూట్లు మోయించారనే ఆరోపణలు కలెక్టర్ భవేష్ మిశ్రా ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. సికింద్రాబాద్, లింగంపల్లి, చందానగర్, ఫలక్నామా మార్గాల్లో నడిచే మొత్తం 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లుగా తెలిపింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పరిస్థితులపై క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వేడుకలు జరిగినా ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేస్తున్నారని, దయచేసి అది ప్లే గ్రౌండ్ అన్న విషయం మర్చిపోవద్దంటూ ఇటీవల జరిగిన ఒక వేడుక తర్వాత తీసిన వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణను చలి తీవ్రత వణికిస్తోంది. గత వారం 10 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 10 దాటినా పొగమంచు కమ్మేస్తుంది. నాందేడ్ అఖోల్ నేషనల్ హైవేపై 161ని పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. విశాఖలో ఓ యువకుడు బరి తెగించాడు. ఇసుకతోటి జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ వెనకాలే దర్జాగా మద్యం సేవించాడు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదంటూ పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హన్మకొండ జిల్లా భీమారంలో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. చైర్మన్ సురేందర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వ్యక్తి వక్రబుద్ధితో మైనర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల్లూరులో పారిశుధ్య కార్మికుల నిరసన 2 నెలలుగా కొనసాగుతోంది. తమను పర్మనెంట్ చేయాలని, జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వేళ సీఎం జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ కోరుతున్నారు. లేని పక్షంలో ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నట్లుగా పారిశుధ్య కార్మికులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. శివనామ స్మరణతో శ్రీశైలం మారుమ్రోగుతోంది.
భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో రివ్యూ చేశారు. ఉపరాష్ట్రపతి తొలిసారిగా రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో పోలీసు బందోబస్తుతో పాటుగా పోలీసు బ్యాండ్ను ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN1 విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో 4 మృతి చెందగా కేరళలో 2, రాజస్థాన్, కర్ణాటకలో 1 చొప్పున మృతి చెందినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి అయ్యప్పను దర్శించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ్యప్ప దీక్ష భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఫ్రాన్స్లో 300 మంది భారత ప్రయాణికులున్న విమానాన్ని అకస్మాత్తుగా ఆపడం కలకలం రేపుతోంది. మానవ అక్రమ రవాణా పేరుతో విమానాన్ని అధికారులు ఒక్కసారిగా ఆపడం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన భారత రాయబార కార్యాలయం ప్రయాణికుల భద్రత తమ బాధ్యత అంటూ ప్రకటించింది. గుజరాత్ తీరం అరేబియా సముద్రంలో భారత్కు వస్తున్న ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని రసాయన పదార్థాలు ఉన్న ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ డ్రోన్ దాడి వెనుక పాక్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో 21 మంది భారతీయులతో పాటుగా మొత్తం 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. డ్రోన్ దాడికి గురైనటువంటి నౌకను భారత నౌకాదళం వెంటనే ముంబైకి దారి మళ్లించారు.